శ్రీలంక నుంచి ఎప్పుడో భారతదేశానికి వచ్చేసాం. 2 దశాబ్దాలుగా బతికేస్తున్నాం. మమ్మల్ని భారతీయ పౌరులుగా గుర్తించండి అంటూ 50,000 మంది తమిళులు మోడీకి లేఖ రాసినటువంటి ఉదంతం ఇది. 2015 జనవరి 9కి ముందు ఎలాంటి పత్రాలు లేకుండానే భారత్‌లోకి వచ్చేసాం. ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నాం. చట్టపరంగానే ఇక్కడ నివసిస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ కింద అక్రమ వలసదారులకు విధించాల్సిన శిక్ష నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సెప్టెంబర్ 2న కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం అంటే వాళ్ళకి శిక్షించాలి లెక్క ప్రకారం. కానీ అక్రమ చొరబాటుదారులను కూడా వాళ్ళకి విముక్తి కల్పించారు ఇక్కడ. ఈ నేపథ్యంలో మోడీకి థ్యాంక్స్ చెప్తూ తిరుచి, నామక్కల్, రామనాథపురం, మండపం తదితర ప్రాంతాల్లో ఉంటే శరణార్థి శిబిరాల్లో ఉంటున్న సుమారు 50,000 మంది శ్రీలంక తమిళులు ప్రధాని మోడీకి లెటర్లు రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వసుదైక కుటుంబ భావనను ప్రతిబింబిస్తోందని, చట్టపరమైన పౌరసత్వం పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.